20 years of excellence. Sun International Institute of Tourism and Management. లేదు నా గెస్ట్కి మైనస్ అయ్యే పనులు నా ఇంటర్వ్యూలో ఎప్పుడు ఉండవండి. థ్యాంక్ యూ. దట్స్ మై ప్రామిస్. అండ్ ఓకే అండి, మన లైఫ్లో ప్రతి మనిషికి విషాదము సంతోషము పక్కపక్కన రావడం అన్నది ప్రతి మనిషికి జరుగుతుంటుంది. మీ లైఫ్లో కూడా మీ మదర్ చనిపోవడము, జీవిత గారి బ్రదర్ చనిపోవడము ఒక పక్క, ఇంకో పక్క సినిమా హ్యూజ్ సక్సెస్ అవ్వడం, రెండు ఒక సంతోషము ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఒక విధంగా. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఈ సిచ్యువేషన్ని? ఉక్కిరి బిక్కిరి ఒక్కొక్కసారి ఈ సినిమా సక్సెస్ అవ్వకపోయి ఉంటే చాలా ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయేవాడిని. ఈ సినిమా సక్సెస్ అయ్యింది కాబట్టి ఒక లెవెల్కి ఆ డిప్రెషన్ లేకుండా నన్ను బిజీగా కూడా ఉంచుతుంది. అండ్ నైట్ టైమ్, ఈవినింగ్ టైమే ఇలాంటి విషాదం అంతా ఎక్కువ అవుతుంది. అది ఎవరు లేకపోతే లేని సమయంలో, ఇంకా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఆలోచన, మదర్ గురించి ఆలోచన, అయ్యో ఇలా జరిగింది అలా జరిగింది, అప్పుడే వి గో ఇంటూ వెరీ డిప్రెసివ్ మూడ్. ఇప్పుడు ఈ గరుడవేగ సక్సెస్ అయ్యింది కాబట్టి, గరుడవేగ పనిలో ఉన్నాను కాబట్టి అది జరుగుతూ ఉంది. ఏదో బిజీగా ఉన్నాము, సో అక్కడ కాన్సన్ట్రేట్ చేయనివ్వకుండా పనిలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అండ్ మా మదర్ చనిపోయిన వెంటనే కూడా నేను ఆల్ ద ఫంక్షన్స్కి అటెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే తప్పదు. ప్రొడ్యూసర్ గారు మేము అంతా కలిసి 30 కోట్లు రిస్క్ చేస్తున్నాము. సో ఇలా ఇంత రిస్క్ చేసేటప్పుడు మనం అనుకున్న ప్రోగ్రామ్ అంతా కరెక్ట్గా చేసి పెట్టితేనే ఇట్ విల్ రీచ్ పీపుల్ అండ్ వీ విల్ మా సినిమా రిలీజ్ అవుతుంది అనేది తెలియవస్తుంది అన్నది కోసం ఎక్కువ ఒంటరి దీనికి వెళ్లకుండా బిజీగా ఉంటున్నాం. అమ్మ బ్రతికుంటే ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు? ఏదైనా నేను అమ్మ దగ్గరే ఎక్కువ, నాన్నకంటే అమ్మ దగ్గరే మాట్లాడతాను. అమ్మని నాన్నకి చెప్పమంటూ ఉంటాను. ఆవిడ కూడా అన్ని విషయాల్లో ఆవిడ ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉంటారు. అందరూ ఇంతకుముందు యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు అంతా చివరి రోజుల్లో ఏమి డబ్బు లేకుండా అన్ని సినిమాలనే పోగొట్టి ప్లాట్ఫామ్కి వచ్చిన కథలతో విని ఉన్నాము. నేను కొన్ని సినిమాలు చేసి లాస్ చేసి చాలా ప్రాపర్టీస్ అయితే అమ్ముకుని, అదంతా మా మదర్కి కొంచెం ఒక బాధ కలిగింది. బాధ కలిగిన తర్వాత నేను అనుకున్నాను, సరే ఈ వయసులో వాళ్ళని మనం సంతోషించాలి కానీ బాధ కలిగించడం ఏంటి, ఇంకా పైగా సొంత సినిమాలు చేయకూడదు అని అనుకుని సొంత సినిమాలు నేను ఇంక పైగా చేయనమ్మా, ఇంక పైగా ఏమి మన ప్రాపర్టీస్ అమ్ముకోవాల్సిన అవసరం లేవు. ప్రాపర్టీస్ అమ్ముకున్న తర్వాత కూడా చాలా అప్పుల్లో ఉన్నా. సో ఇదంతా మా మదర్కి ఇది చాలా బాధగా ఉండింది. మదర్ ఫాదర్ ఇద్దరికి. మరి ఫాదర్ చూపించుకోలేదు, మదర్ చూపించుకున్నారు. తర్వాత ఏమైంది, ఈ సినిమా టీజర్ 1 మిలియన్ హిట్స్ వస్తే బాగుంటుంది అని అనుకున్నాము. కానీ 5 డేస్కి 5 మిలియన్స్ హిట్స్ వచ్చింది. అప్పుడు మదర్ ఉన్నారు. ఆవిడ టీజర్కి రెడీ అవుతుంది, రిలీజ్ చేస్తున్నాము అన్నది ఆవిడకి అర్థం కాకుండా సినిమా రెడీ అయ్యింది అన్న ఫీల్లో ఆవిడ చెన్నై నుంచి ఇక్కడ వచ్చారు. షీ వాంటెడ్ టు సీ ద ఫిల్మ్ బట్ అన్ఫార్చునేట్లీ షీ కుడెంట్ సీ. నేను మదర్ ఉంటే అంతవరకు తెలిసింది, మన టీజర్కి 5 డేస్ 5 మిలియన్ వచ్చింది అన్న విషయం తెలిసింది. సినిమా టీజర్ బాగుంది అని నాకు చెప్పారు. నేను కూడా బాగున్నాను, ఎందుకంటే నాకు సినిమా స్టార్టింగ్లో హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ పెట్టారు. 10 డేస్లో సినిమా స్టార్ట్ అవుతుందంటే ఆ టైంలో 10 డేసో 1 వీకో ఆ టైంలో హార్ట్ అటాక్ వచ్చింది. వచ్చి డాక్టర్స్ అందరూ, మా మదర్ అండ్ ఫాదర్ అందరూ కలిసి
మీరు 3 months తర్వాతే షూటింగ్ ప్రారంభించాలి, లేదంటే మీరు ఈ సినిమా చాలా యాక్టివ్ ఫిల్మ్ అంటున్నారు, చాలా ఫిజికల్ యాక్టివిటీ ఉంది అంటున్నారు, అందువల్ల మీరు 3 months తర్వాతే మొదలు పెట్టాలి అని అంటున్నారు. సో మదర్ అది కూడా వచ్చి నేను ఒక స్టెంట్ పెట్టిన ఒక 10 daysలో షూటింగ్ పెట్టుకుని వెళ్ళిపోయాను. సో మదర్ ఫాదర్ అది ఒక భయం. అండ్ నేను డాక్టర్ కాబట్టి మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో తీసుకుంటే ఏమీ ప్రాబ్లం ఉండదు అని అనుకుని నేను షూటింగ్ వెళ్ళిపోయాను. ఇదంతా ఆవిడకి ఓ భయం, ఓ బాధ. సో ఆవిడ ఈ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా టీజర్ ఈ ట్రైలర్తో చూసి పర్వాలేదు సినిమాలో బాగున్నావు అన్న మాట అన్నారు. ఆవిడకి ఇలా అందరూ వచ్చి కంగ్రాచులేట్ చేయడం, 5 million హిట్స్ వచ్చింది అని ఇదంతా చూశారు. సో ఆవిడకి ఓ సంతోషం, ఓ సినిమా బాగా వస్తుందో అన్నలాగా ఆవిడ అనుకున్నారు. బట్ మదర్కి మేము ప్రామిస్ చేసాము ఇంకపై సొంత సినిమా చేయము అన్నట్టు నేను ప్రామిస్ చేశాను. కానీ ఈ సినిమాలో కోటేశ్వరరాజు గారు అనేది డాడీ ఫ్రెండ్, ఆయన ముందుకు వచ్చారు. బట్ మేము కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సింది వచ్చింది, ఎందుకంటే బడ్జెట్ ఇంత పెరిగేటప్పుడు. బట్ అది మమ్మీకి తెలియదు, బట్ మమ్మీకి ఓ డౌట్ ఉంటూ ఉండింది. సో ఇదంతా ఈ సినిమా సక్సెస్ తర్వాత నా మమ్మీకి చూపించి, నేను ఐఎమ్ నాట్ ఇర్రెస్పాన్సిబుల్ సన్ కాదమ్మా, నేను రెస్పాన్సిబుల్ సన్నే, చూడండి హిట్ ఇచ్చాను, సక్సెస్ వచ్చింది, ఇంకా పైగా నాకు మంచి లైఫ్ ఉంటుంది సినిమా ఫీల్డ్లో, అది కాకుండా అప్పులు తీర్చేయవచ్చు అన్న ఓ కాన్ఫిడెన్స్ ఇచ్చినవాని ఓ సంతోషం వచ్చిండేది. అండ్ ఆ భయం, ఆ బాధ మాత్రం ఆవిడకి ఉంటూ ఉండింది. సో ఇదంతా మన మమ్మీకి చూపించలేకపోయామే, ఆ లోపల ఆవిడ చనిపోయారే అన్న బాధనే. అండ్ నేను ఒక MBBS డాక్టర్గా ఉండి తర్వాత ఆల్టర్నేటివ్ థెరపీస్ అంతా చదివి నేను ఐఎమ్ బెటర్ డాక్టర్ దెన్ మెనీ. సో అలాంటి సమయంలో ఎంతోమందికి నేను చెప్తూ ఉంటా, మీకు ఎమర్జెన్సీ స్టేట్ ఏదైనా వస్తే యూ బెటర్ థింక్ ఆఫ్ మీ అండ్ బెటర్ కాల్ మీ, ఐ కెన్ హెల్ప్ యూ అని చెప్పిన నేను నా కళ్ళ ముందే నాకే ఇది తెలియకుండా ఆవిడ చనిపోవడం, కొలాప్స్ అవ్వడం. అండ్ నేను కొంచెం ఫస్ట్ డే ఎమర్జెన్సీ వచ్చింది మమ్మీకి, ఫస్ట్ డే వచ్చిన ఎమర్జెన్సీని నేనే సాల్వ్ చేశాను. సెకండ్ డే వచ్చిన ఎమర్జెన్సీని నేను ఏంటి స్టడీ చేస్తున్న లోపల ఆవిడ కొలాప్స్ అయిపోయారు. అది నేను ఆ స్టడీ కొంచెం ఫాస్ట్గా చేసి ఉండాలి, లేదా ఎమర్జెన్సీ మెడిసిన్ వేసేసి చేసి ఉండాలి, మేము ఎందుకు ఇలా చేసాము, నా చేతులనే పోగొట్టుకున్నామన్న బాధ ఇంకొకటి. సో ఈ బాధనే ఐ మేక్స్ మీ ఫీల్ గిల్టీ. సో అండ్ ఏదైనా జీవితంతో ఏదైనా మనస్తాపం చిన్నది, ఆవిడ ఎప్పుడు ఏం చేయదు, నాకే ఏదో చిన్న విషయాలకు ఏదో కోపం వస్తుంది. అలా కోపం వస్తే వెంటనే మదర్కి ఫోన్ చేసి మమ్మీతో మాట్లాడుతుంటాను. ఇక్కడ ఏదైనా నాకు నచ్చకపోతే నేను వెళ్తాను, నేను మా మమ్మీ దగ్గర వెళ్ళి కొన్ని రోజులు ఉండి వస్తాను అన్నట్టు బెదిరిస్తుంటాను. ఇప్పుడు అలా ఇప్పుడు ఆ నంబర్ చేస్తేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది. మా మమ్మీ నా నంబర్ మా పిల్లల దగ్గర ఎప్పుడు చెప్తాను, మమ్మీకి చెయ్యి అంటే నంబర్ గుర్తుందా, మీరు ఎక్కడ నా మమ్మీ కదా, మీరు గుర్తుపెట్టుకోరు అన్నట్టు ఊరికే వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ అంతా గుర్తుపెట్టుకుంటారు. మీ ఫ్రెండ్స్ కంటే మా మమ్మీ తక్కువనే కదా అన్నట్టు చెప్తూ ఉంటాను. నేను నంబర్ చెప్తాను వాళ్ళకి, వాళ్ళు మాకు కూడా తెలుసు అని తర్వాత వాళ్ళు ఫుల్ వాళ్ళే ఇది బైహార్ట్ చేసుకున్నారు. సో ఆ నంబర్ 97 ఇది మా మమ్మీ నంబర్. ఇది అప్పుడప్పుడు వాళ్ళు అది స్విచ్ ఆఫ్లో పెట్టేసినారు మా సిస్టర్ వాళ్ళు, టోటల్గా సిమ్ తీసేశారేమో. నేను చేస్తాను అప్పుడప్పుడు, చేస్తే ఇట్స్ నాట్ రీచబుల్, ఇట్స్ అన్నవే ఐ మీన్ స్విచ్డ్ ఆఫ్ ఆర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అలా సరే ఇంక పైగా నంబర్ చేయకూడదు అని